నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక. ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం. ఏపీ నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జూలై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్షకు రాసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మరోవైపు గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో పేపర్ 1, పేపర్ 2 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్ psc.ap.gov.in చూడొచ్చు. టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు. నేటి నుంచి దరఖాస్తుల సవరణకు కూడా అవకాశం. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిరంట. ఇది వెబ్సైట్ స్కూల్ ఎడు తెలంగాణ gov.in సంప్రదించవచ్చు. మరి ఇప్పటి వరకు బుధవారం ఒక్కరోజే పేపర్ 1కు 7,929 మంది, పేపర్ 2కు 16,966 మంది, మొత్తం కలిపి 24,890 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తారు. మరోసారి క్వాలిఫికేషన్లు గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 పరీక్షకు డిఈడి అర్హతతో పాటు ఇంటర్లో జనరల్ అభ్యర్థులకైతే 50%, ఇతరులకు 45% మార్క్స్ ఉండాలి. 2015లోపు డిఈడి పూర్తి చేసిన వారు జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్కులు తప్పనిసరి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్కు ₹1,000 చొప్పున చెల్లించాలి. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 12న టెట్ ఫలితాలు విడుదలవుతాయి. డిఈడి అంటే డైట్ మళ్ళీ మర్చిపోయారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు 15 వరకు పొడిగింపు. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రెసిడెన్షియల్కి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్లు ఒకటి దగ్గర తీసుకుంటున్నారు. ఈ నెల 15 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు బీసీ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష చివరి తేదీ కూడా 15 వరకు పొడిగింపు చేశారు. ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ నెల 28న రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 261 జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిగ్రీ కాలేజీలలో తర్వాత ఈ బీసీ జూనియర్ కాలేజీలలో మంచి కోర్సులు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలకు ఇక దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. మంచి కోర్సులు ఉన్నాయి. ఇది వెబ్సైట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి tsrdc.gov.in. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL దీనికి సంబంధించి మనకు మొత్తం 3,012 పోస్టులు ఉన్నాయి. నిన్న కూడా దీనికి సంబంధించిన వీడియో చూసినాం. టైర్ 1, టైర్ 2 టైప్ల ఎగ్జామ్స్ ఉంటాయి. ఫీజు ₹100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఏం లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 7. మరి ఎగ్జామ్ టైర్ 1 జూన్, జూలైలో ఉంటుంది. ssc.gov.in వెబ్సైట్. రేపు ఇంటర్ ఫలితాలు ఏపీ నుంచి ఏం పర్సన్ ఆకూరి హ్యాపీగా రిజల్ట్స్ వస్తాయి. కొత్తగా బయోమెడికల్ కోర్సు ఈ ఏడాది నుంచి అందుబాటులోకి. అటానమస్ కాలేజీల్లో మొదటిసారిగా కార్పొరేట్ వైద్య రంగం డిమాండ్కు తగ్గట్టుగా బోధన. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు బోధన ప్రణాళిక, క్లాసుల నిర్వహణ కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంపై ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. ముందుగా ప్రయోగాత్మకంగా స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీల పరిధిలో అటానమస్ దీనిని అందుబాటులోకి తేనున్నారు. 150 సీట్లు మాత్రమే తొలి ఏడాది భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ కోర్సును ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అనుబంధ కోర్సుగా చేసే అవకాశం కల్పించాలని ఆలోచనలో ఉన్నట్లు చైర్మన్ తెలిపారు. దీంతోపాటు బీకామ్ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ వంటి కోర్సులను కూడా ఈ ఏడాది పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. CFTRIలో MSc ఫుడ్ టెక్నాలజీ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్లో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన పీజీ కోర్స్ ఇది. మొత్తం ఫీజు సెమిస్టర్కి 30,000 ఉంటుంది.
దరఖాస్తు ఫీజు అందరికీ 2000 ఉంటే దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1000. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 5. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ జూన్ 26. మనకు హైదరాబాద్లో సెంటర్ ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జూలై 7. అడ్మిషన్స్ ఆగస్టు 9 నుంచి. వెబ్సైట్ CFTRI రెసిడెన్స్ RES.in. షుగర్ టెక్నాలజీలో పీజీ డిప్లొమాలు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ కాన్పూర్లో పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు ఇట్లా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం: దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1000. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 24. మనకు అడ్మిషన్ టెస్ట్ తేదీ జూన్ 23. వెబ్సైటు NSI.gov.in. భువనేశ్వర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NISAR ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్ MSc ప్రోగ్రామ్ ఇన్ మెడికల్ అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జామ్ ప్రకారం వీళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 15. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ విడుదల మే 31. ఇంటర్వ్యూలు జూలై 1 నుంచి. వెబ్సైటు NISAR.ac.in. ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అమరావతి నుంచి. వచ్చే విద్యా సంవత్సరానికి మోడల్ స్కూల్ అప్లికేషన్లకు హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. 6th క్లాస్ అడ్మిషన్లు ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు ఆన్లైన్లో CSA.AP.gov.in లేకపోతే APMS ఈ వెబ్సైట్లో చూసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చని తెలిపారు. KGBVలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. 6వ తరగతికి అప్లికేషన్ డేట్ వచ్చినాయట. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో కూడా సంప్రదించినా సరిపోతుంది. నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ మనకు ఆసిఫాబాద్ నుంచి. ఇదే కాదు, మన స్టేట్ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఇది కోచింగ్ ఇస్తున్నారు. గ్రూప్ 1, 2, 3, 4, SSB, RRB, బ్యాంకింగ్, SI, కానిస్టేబుల్ తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు మనకు కాగజ్ నగర్లోని సాయితేజ డిగ్రీ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న లేకపోతే మీ డిస్టిక్లో ఉన్న స్టడీ సెంటర్ని, స్టడీ సర్కిల్ని సంప్రదించవచ్చు. అభ్యర్థులకు డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన వారికి రెసిడెన్షియల్ విధానంలో 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కులం, ఆదాయం, విద్యార్హత, ఆధార్ కార్డు నకలు ప్రతులు అంటే జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. స్పెషల్ ఫౌండేషన్ కోర్సు 3 నెలల శిక్షణ ఉంటుంది. ఇతర వివరాలకు ఈ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. అదే నోటిఫికేషన్. ఇంకో నంబర్ కూడా ఇచ్చారు, ఈ నంబర్లో సంప్రదించవచ్చు మీరు. ఇకపోతే బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇంకో మన వీడియోలో ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఏప్రిల్ 30. వెబ్సైట్ IDRBT.ac.in. ఇకపోతే నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ HSCC నోయిడా 38 ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా, డిగ్రీ, పీజీ దాంట్లో ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 20 ఏప్రిల్. ఆన్లైన్ అప్లికేషన్ HSCC Ltd CO.in. SSC CHSL స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టులు, దీనికి సంబంధించిన పూర్తి వీడియో మనకు ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మొత్తం వేకెన్సీలు 3712 ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ అప్లికేషన్కి 7 మే. SSC.gov.in వెబ్సైట్. పిలుస్తుంది కేంద్ర కొలువు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లో డిప్లొమా లేకపోతే ఇంజనీరింగ్ చదివితే మీకు దానికి సంబంధించిన జాబులు ఇవి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మనకు ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 18/4 రాత్రి 11 గంటల వరకు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 4-6 జూన్ 4 నుంచి 6 వరకు. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా సెంటర్లు ఉన్నాయి. ఇకపోతే బెట్టింగ్తో బతుకులు ఆగం, లక్షల్లో నష్టపోతున్న బాధితులు. ఎన్నిసార్లు చెప్పినా మనకైతే ఇక ఇజ్జత్ వచ్చేటట్లేదు.
గుర్తుపెట్టుకొని అన్న పైసలు రావు. క్లియర్‌గా చెప్తున్నా. పైసలు రావు, ఉన్నాయి పోతాయి. ఏమి అంటే ఆగమాగం. అప్పులు, లోన్లు తీసుకుంటూ కంప్లెయింట్ వస్తే బ్లాక్ చేస్తున్నామని చెప్తున్నారు. శివమారుతి ఏసీపీ సైబర్ క్రైమ్. ఏమి మొత్తం ఫ్యామిలీలు సూసైడ్ చేసుకుంటున్నాయి. ఆగమం అవుతున్నాయి. జర గుర్తుపెట్టుకోండి. మిగిలింది 5 రోజులే. ఓటు నమోదుకు ఈ నెల 15 వరకు దరఖాస్తు. ఒకవేళ మీకు ఓటు లేకపోతే చూసుకోండి, అప్లై చేసుకోండి. ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. సమయం లేదు మిత్రమా అని ఇచ్చారు. అర్హులు ఎవరంటే 18 ఏళ్ల వయసు నిండిన వారంతా అప్లై చేసుకోవచ్చు ఫారం 6లో. లేకపోతే ఎన్విఎస్పి లేకపోతే సిఇఓ తెలంగాణ NIC.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు భద్రమైన జాబితాలో పేరు చూసుకోవాల్సిన తరుణం ఇది. సవరణలతో పాటు నమోదుకు 15 వరకే అవకాశం. మన ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఓటేయాలి. ఓటేస్తే మంచి నాయకులు వస్తారు, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి అన్నమాట. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.